చెన్నయ్య రజితల గొడవల వల్లే ముగ్గురు చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రజిత పేరెంట్స్ నర్సయ్య పార్వతి. ఇద్దరు కలిసి చిన్నారుల ఉసురు తీశారని కంటతడి పెట్టుకున్నారు. చెన్నయ్య కొట్టిన ప్రతిసారి రజిత తమ దగ్గరికి వచ్చేదన్నారు. పిల్లలను చంపి తాను చనిపోతానని రజిత చెప్పేదన్నారు. మళ్లీ గొడవ జరిగితే తానే పిల్లలను చంపేస్తానని చెన్నయ్య కూడా చెప్పాడన్నారు నర్సయ్య పార్వతి. ఇక మరి ఏం చేస్తాం, ఇక వచ్చినాము చూసి పిల్లలు కూడా చూడకపోతే గొడవలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి గొడవలు. అలాగే గొడవలు ఉంటే పట్టుకుని ఇది వరకు 2 సార్లు గొడవలు చెప్తేనే మేము బుద్ధి చెప్పిపోయినా ఈ పట్ట ఏమైనా జరిగితే మేము అందేసుకొని వస్తాం అన్నది. ఏమైనా అనుమానం చెప్పాలి వాళ్ళ మీద సారు గట్లా అన్నది. ఓనాడు గొడిచే వచ్చింది, తోలిపోయిన నాడు ఇట్లా చెప్పిపోతే మా ముందర అన్నది. మళ్ళీ గొడవ జరిగితే మటుకు నేను బతుకమ్మా మేము ఎట్లన్నా చచ్చిపోతాం అన్నది. అదే పని అయింది. చెన్నయ్య గారికి అంటే మంచిగా బతుకుతాడు, కష్టం చేస్తాడు, మంచిగా బతుకుతాడు, పట్టణంలో బతికిస్తాడు. నాకు ఒక బిడ్డ ఉంది, మంచిగా బతికిస్తాడు అని ఇచ్చినాక 3 నెలల సంధి తెలుస్తుంది. ఇచ్చినాక 3 నెలల సంధి తెలిసి 3 నెలలకు పెండి అయిన 3 నెలలకు నెల తప్పితే కూడా కడుపు కూడా తీస్తానన్నాడు. ఒక ఆమె సాయం చేసింది, తీయొద్దు చెన్నయ్య అని. ఆయన సంధి అప్పుడప్పుడు గొడవ జరుగుతూనే ఉంది, అయితేనే ఉంది, పోతూనే ఉంది. కొన్న వరకు మొన్న చేసింది 3 రోజుల కింద చేస్తే బాగుండ్రు అంటే బాగానే ఉండవు. ఏమైనా గొడవ అవుతుంది అంటే ఏం అవుతలేదు, మంచిగా అంటే మంచిగానే ఉండవు అన్నది. గంతే అన్నది. ఇక మళ్ళీ ఇంకా సిరి పిల్లగాడు చేసి అన్నాడు కదా, ఇవాళ నా బిడ్డ అమ్మ అన్నాడు. అంటే బట్టి చేసుకుంటున్నావు కొడుకు అని అంటే రాదు రామ్మ అంటే ఏం రాను కొడుకు, నేను కన్ను ఆపరేషన్ చేసుకున్నాను, నా చేతగా నేను రానన్నా. ఒక నిన్ననే మాట్లాడలే, మాతో మంచిగానే ఉండేది. నేను వచ్చినప్పుడల్లా అన్నీ వచ్చేది, నా పిల్లలకు తినబెట్టేది, పోయిందంటే ఎవరికైనా దానం అనేసి ఏమైంది ఆ పిల్లల, లేకపోతే ఎవరిళ్ళ కాదంటే మీ ఇంటి కాడ తోలితే ఏమైంది, నాకు అవసరం లేదని మీ ఇంటి కాడ తోలితే ఏమైంది ఆ పిల్లల, లేకపోతే ఎక్కడన్నా తోలేస్తే ఏమైంది పిల్లల, ఏం పుట్టింది ఏమంటారు మాట్లాడతలేదు. ఆడ దగ్గర ఉన్న డాక్టర్ అమ్మలు పోరి అన్నది వచ్చినాం. ఇక తెలంగాణ 5 గంటలకు వచ్చాడు మా బామ్మారి కొడుకు అల్లుడు. మా అల్లుడు వచ్చి చెప్పాడు, రాత్రి 2 గంటలకల్లా చేసిరట ఫోను చెన్నయ్యలు. చేస్తే ఏంది అదే గిట్ట రాత్రి చేసిరు సంగతి అంటే జర గొడవ జరిగింది, ఇట్లా పిల్లలు ఇట్లా అయిపోతున్నారు, పిల్లలకి ఇట్లా అయ్యిండ్రు అని చెప్పాను. అన్నట్టు ఒకటే మాట అన్నట్టు కానీ అది కూడా పూర్వగా చెప్పలేదంట ఆయన. అక్కడ సగం ఒకటే మాట సగం చెప్పి సగం చెప్పలేదంట. మళ్ళీ వాళ్ళు ఎన్ని మాటలు ఫోన్ చేసినా మళ్ళీ చెప్తలేడట. చెప్పలే, ఏందో గొడవ చేసినట్టు అన్నాడు, గొడవ అన్నాడు, రజతోళ్ళను గిట్ల సంగతి అంట ఏందో అని చెప్పని నా తానికి వచ్చాడు. ఆ ఊరికి వెళ్ళి వచ్చి మాకు 4 గంటలకు తెలంగాణ 5 గంటలకు వచ్చాడు. వచ్చి ఏమో రాత్రినట చెన్నయ్యలట గొడవ పెట్టుకురట రజతాలతో. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ లేపుతలేరు, రింగ్ అవుతుంది కానీ లేపుతలేడు. ఒకటే మాట అన్నాడు, అది అర్థమవుతలేదు మాకు ఏందో అని చెప్పని ఆలోచన చేసుకొని ఏమో పోయొత్తాంపా అనుకుంటూ వచ్చినాం మేము. పిల్లలు మా ఇంటికి వచ్చింది మొన్న 3 రోజుల 4 రోజుల కింద వచ్చి మా ఆమె ఆపరేషన్ చేసుకొని ఉండదు. చేసుకొని ఉంటే మొదలు ఎన్నికి వచ్చింది. వచ్చి అమ్మ ఆపరేషన్ చేసుకున్నది, ఎట్ట అయింది, ఎడ చేసుకున్నారు, ఎట్లా పోయినవి అంటే మరి అంటే గిట్ట పోయిన బిడ్డ పలానా చేసారు. వచ్చిన అంటే ఇక నేను చూసిపోదామని వచ్చిన అన్నది మా పుణ్యది, పోటీలు ఉన్నది. మళ్ళీ తెల్లారి లేచింది, వెళ్ళి వచ్చింది. పిల్లలు వాడు ఒకతో ఉంటారు, పిల్లలు బోడి పెడుతోళ్ళు లేడు అమ్మ, పిల్లలు బోడి పెడుతోళ్ళు లేడు, నువ్వు వీడు ఏమొద్దు, శని బండి మీద పనిపోతాడు, పిల్లలు ఆగమవుతారు, ఓకే 600 అవుతుంది పో అని వచ్చినాం. ఏదో ఇక వాళ్ళంతా పొందుబాటు కానీ మాట లేదు. ఒకసారి అక్కడక్కడ పనికి వచ్చి ఆయన ఇంట్లోకి వెళ్ళి అది వచ్చి ఇది వచ్చి ఊరికనే సిరుబొర్ర ఆడుకుంటూ వచ్చేది, ఇట్లా బిగిలి ఆడుకునేది. ఇట్లా 5-6 సార్లు అయితే మేము బుద్ధి చెప్పినావు, ఎట్టగిట్ట నువ్వు అట్ట అనవద్దు, చేయొద్దు, ఎందుకు మీకు ఇట్లా బతుకోవాలి, అటుగా బతకరాక పిల్లలు చూసుకొని మంచిగా అలా చెప్పి అనేది పోయేది. మేము ఎప్పుడైనా వస్తే చేస్తే మేము ఏమై ఆల్మగడ పంచాయతీ వచ్చి అంటే పోతూనే ఉంటుంది, అయితేనే ఉంటుంది అని ఇట్లా చెప్పారు. ఇక చెప్పారు, ఇక మాకు ఈ జోన్లు చెప్పారు, మంచిగానే ఉండాలి బిడ్డ అంటే మంచిగానే ఉండమే, మంచిగా ఏమైనా గొడవ ఏమైనా అంటున్నారు అంటే ఏమంటారు, మంచిగానే చూసుకుంటున్నట్టేనే నేను పోయి మందులిచ్చి రాపో అని చెప్పిండట. మీ అమ్మతానికో మందులిచ్చి చూసి రాపో, నేను చూసుకుంటా కానీ పిల్లడు అన్నాడట. మంచిగానే తోలిండి అంటే మంచిగానే తోలిండి అనుకున్నాం. వచ్చింది ఏమది ఇట్లా అన్నీ దాంట్లో ఏం మాట్లాడని సరే మాట్లాడతలేదు. ఇక లేదాడు చూసిన వాళ్ళు నువ్వేసారు పోయి అని బయటకు నువ్వేస్తే గాలి వచ్చి మేము పిల్లడ చూస్తామని మేము వచ్చినాం. పిల్లడ ఏడు ఉంటారంటే ఇంటికానే ఉంటారు. చచ్చిపోయారని చెప్పరా, వీడికి వచ్చినాక చెప్తున్నారు. వీడికి
మేము చచ్చిపోయి ఇంటికానే ఉండరంటే మంచిగానే ఉండరేమో చూస్తాం పా పిల్లల ఇక తల్లి కాడికి అయితే చూసాను పిల్లలు చూసుకుందాం పా అని వచ్చినాం ఈడికి వచ్చేందుకు పుట్టది పోయారు ఈడ కూడా మంచిగా ఉండాలని వచ్చినాము ఇప్పుడు ఈడికి బాగానే ఉండరు చెప్పారు చచ్చిపోయారు ఎవరు చెప్పరా చెప్తలేరు అందరూ అలా మధ్యలాలు ఉండదు అందరికీ కానీ మాకు చెప్తలేరు చూసుకున్నదాకా భయపడతారు అనుకున్నా మరి ఏమనుకున్నారు చెప్పలేదు ఆయన ఇప్పుడు వీడికి వచ్చినాక చూస్తే అయ్యో అయ్యో అయ్యో